క్రింది వాటిలో ఉలిగోపోలి యొక్క ప్రాథమిక లక్షణం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ 2. కొంతమంది అమ్మకందారులు, చాలా మంది కొనుగోలుదారులు. ఆర్థిక వ్యవస్థలోని అస్థిరతను సరిదిద్దడం ఏ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం? ద కరెక్ట్ ఆన్సర్ 1. మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ క్రింది ఏ పంచవర్ష ప్రణాళిక మానవ అభివృద్ధిని ప్రధానమైనదిగా గుర్తిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ 1. 8వ పంచవర్ష ప్రణాళిక. జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రణాళిక ఏది? ద కరెక్ట్ ఆన్సర్ 1. 3వ ప్రణాళిక. ఈ క్రింది ప్రదేశాలలో 1774లో బొగ్గు తవ్వకం ప్రారంభమైంది. ద కరెక్ట్ ఆన్సర్ 4. రాణిగంజ్. కాటన్ టెక్స్టైల్ మిల్లు అత్యధికంగా ఉన్న భారత రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ 2. మహారాష్ట్ర. భారత ప్రధాని 20 పాయింట్లు ఆర్థిక కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రకటించారు? ద కరెక్ట్ ఆన్సర్ 3. 1975. పేదరికం తొలగింపు మరియు స్వావలంబన సాధించడం ఈ క్రింది ఏ ప్రణాళిక యొక్క లక్ష్యం? ద కరెక్ట్ ఆన్సర్ 4. 5వ ప్రణాళిక. ట్రైజమ్ పథకం క్రింది శిక్షణ పొందడానికి ఏ వయసు వారు అర్హులు? ద కరెక్ట్ ఆన్సర్ 1. 18 నుండి 35 సంవత్సరాలు. భౌగోళిక ప్రాంతం పరంగా భారతదేశం ప్రపంచంలో ఏ స్థానాన్ని ఆక్రమించింది? ద కరెక్ట్ ఆన్సర్ 3. 7. ఈ క్రింది ఏ దేశాలతో భారతదేశం తన సరిహద్దును పంచుకోలేదు? ద కరెక్ట్ ఆన్సర్ 2. తైవాన్. ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంట ఏది? ద కరెక్ట్ ఆన్సర్ 1. బజ్రా. ఈ క్రింది వాటిలో రబీ పంట ఏది? ద కరెక్ట్ ఆన్సర్ 4. బఠానీలు. శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరు పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ 1. వి కురియన్. దేశంలో వ్యవసాయ దిగుబడిని గణనీయంగా మెరుగుపరిచిన హరిత విప్లవం యొక్క ప్రధాన కారకుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ 1. ఎంఎస్ స్వామినాథన్. ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ 2. జార్ఖండ్. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు స్థాపించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ 1. 1875. ఎన్ఎస్డిఎల్ అనే పదం దేనిని సూచిస్తుంది? నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో క్రింది వాటిలో ఏది ప్రారంభించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ 3. ట్రైజమ్.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో రవాణాకు ప్రధాన సాధనం. ద కరెక్ట్ ఆన్సర్ 2 రైల్వేలు. భారతదేశంలో వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి యొక్క రుణ అవసరాలను ఈ క్రింది వాటిలో ఏది తీరుస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ 3 నబార్డ్. క్రింది వాటిలో ఏది భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ 1 కేంద్ర గణాంక కార్యాలయం. ఈ క్రింది వాటిలో వేటిని రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి? ద కరెక్ట్ ఆన్సర్ 1 మద్యంపై ఎక్సైజ్ సుంకం. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మహిళలు పనిచేసే పరిశ్రమ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ 1 టీ పరిశ్రమ. ఈ క్రింది వాటిలో ఏది నగదు పంట కాదు? ద కరెక్ట్ ఆన్సర్ 3 జోవర్. యూరోపియన్ యూనియన్ లో ఉండే సభ్య దేశాలకు ఉమ్మడి కరెన్సీ అమలు కోసం ఉద్దేశించిన ఒప్పందం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ 3 మాస్ట్రిక్ట్ ఒప్పందం. SEBI stands for the correct answer 2 Securities and Exchange Board of India. ఈ క్రింది వాటిలో దేనికి మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్లపై ప్రాథమిక నియంత్రణ అధికారం ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ 3 సెబీ. వాణిజ్యం యొక్క ఏ అంశంతో బుల్స్ అండ్ బేర్స్ అనే పదాలు సంబంధం కలిగి ఉన్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ 2 స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్. భారతదేశంలో మొట్టమొదటి సహకార ఉద్యమం ఈ క్రింది రంగాలలో ప్రారంభమైంది? ద కరెక్ట్ ఆన్సర్ 1 వ్యవసాయ క్రెడిట్.